ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 17వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. వారిక ఎన్నటికిని కృశింపక నీళ్లు పారు తోటవలే నుందురు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి దూరంగా జీవించి హేయక్రియలు చేసి వారు చేసిన పాపానికి ఫలితంగా శిక్షను పొందుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. చెరకు అప్పగింపబడ్డారు. శత్రురాజుల చేత దాడి చేయబడ్డారు. వారు చెరలోనికి వెళ్ళి చాలా శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. అయితే ఆ చెరలో ప్రభువుని గుర్తించి ప్రభువుకి మొర్రపెట్టిన తర్వాత ప్రభువు వారితోనూ వారి పితరులతోనూ చేసిన వాగ్దాన ప్రకారముగా, నిబంధన ప్రకారముగా దేవుడు వారి మీద జాలిపడి వారి మొరను విని వారిని మరలా చెరలో నుండి బయటకు రప్పిస్తాడు. ఆ రప్పించే సందర్భంలో వారికి ఇస్తున్న వాగ్దానం ఇది. ఈరోజు ఇదే వాగ్దానం దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. నీ జీవితంలో ఉత్సాహధ్వని ఆగిపోయిందా? మనసారా నవ్వి చాలా కాలమైందా? దుఃఖం, బాధ, చింత, అవమానం నీ కళ్ళ ముందు నాట్యమాడుతున్నాయా? నీ జీవితంలో సమాధానం, నెమ్మది లేక బాధపడుతున్నావా? ఆనందం లేదా? అయితే దేవుడు నీకే ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నిన్ను కృశింపనీయక నీరు పారు తోట వలె నీ జీవితాన్ని చేయబోతున్నాడు. ఒక మొక్కకి సమృద్ధి అయిన నీరు అందుతున్నప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. దృఢంగా, బలంగా, పచ్చగా, ఫలభరితంగా ఉంటుంది. దేవుడు కూడా మన జీవితాలను అలానే చేయబోతున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో చేసిన కార్యం నీ జీవితంలో చేయడానికి ఆయన సమర్థుడు. కానీ ఆ విశ్వాసం నీలో ఉండాలి. అలా నమ్ముతున్నావా? ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడని నీవు నమ్మితే, విశ్వాసం ఉంచితే తప్పక దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నీవు కృషించిపోక నీరుపారు తోట వలె దేవుడు నిన్ను చేస్తాడు. నలిగిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను, కృషించిపోయిన నిన్ను పచ్చగా చేస్తాడు. అందరి ముందు నీ తల పైకెత్తుతాడు. నిన్ను దీవిస్తాడు. దేవుని యొద్దకు రా, దేవునికి మొర్రపెట్టు. దేవుడు నిన్ను సమృద్ధి పదంలో నడిపిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.